హలో. ఫస్ట్ టైం తీయడం ఎలా వచ్చిన తిట్టకండి ఎవరు. కొత్తగా చేద్దాం ఏదైనా. ఇప్పుడు కామన్గా చెప్పిందే చెప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఆకుపాక అన్నట్టు మొత్తం అట్లా క్లమ్సీ చేయకుంటే ఏదైనా కొత్తగా చేద్దామన్న ఆలోచనతో ఎదుగుతున్నప్పుడు చీప్ అండ్ బెస్ట్ సీజన్ ఒకటి తట్టింది. ఇప్పుడు అది షూట్ నుంచి ఎడిటింగ్ వరకు దాని బెస్ట్ అవుట్పుట్ రావాలని క్లియర్గా మెన్షన్ చేసి తెలిసిన ఎడిటర్తో కూడా మాట్లాడాను. అంత అయిపోయింది. సో ఈ వీడియోస్ ఇక్కడ నుండి 30 వీడియోస్ వస్తాయి దీని మీద. సో చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. మరి ఎంతవరకు రీచ్ అలగరితం ఎలా పనిచేస్తుంది అదంతా ఐడియా లేదు. రీచ్ ఎలా వచ్చిన స్టార్టింగ్లో కష్టపడ్డం మన యొక్క ధర్మం లాంటిది. దేవుడు దాన్ని చూసి అక్కడి నుంచి ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే షూట్ చేసేద్దాం. ముందు స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది. ఐ విల్ షో దట్ బుక్. మనది సెటప్ ఏముండదు, ఒక ట్రైపోర్డ్, ఒక రింగ్ లైట్, ఒక బుక్ అంతే. దట్స్ ఎన్ ఆఫ్. సో స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ మనం షూట్ చేసేసి ఎడిటర్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ కంప్లీట్ చేసేయడం అంతే. మిడిల్ క్లాస్ స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ పెట్టచ్చు. ఇప్పటికే అప్రాక్స్ 10K వరకు వెళ్ళింది ఆల్రెడీ. దీనికనే కాదు, మనం ఎప్పుడో తెలుసు కదా, నీకు బ్యాక్గ్రౌండ్ ఇది ఉండదు, వేరే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇంకా అప్గ్రేడ్ చేద్దామని ప్లాన్లు కొన్ని ఆర్డర్ పెట్టాను, అవి కూడా వస్తున్నాయి. సో జస్ట్ ఇక్కడ ట్రైపోర్డ్, రింగ్ లైట్ మీద ఇచ్చాను. అప్రాక్స్ ఆల్రెడీ పెట్టాను, కొంతవరకు పెట్టాను. స్టార్టింగ్ ఇంకా హెవీగా పెట్టేసి వెనకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ధూమ్ చేయలేము కాబట్టి అందరికి సర్దుకుపోవడమే. ఓకే, షూట్ అయిపోయింది ఆల్రెడీ. స్క్రిప్ట్ అంతా చూపించాను కదా, ఏదో అలా గడిపేయడమే ఇప్పుడున్న సామాన్లతో. మరి ఆల్రెడీ ఎడిటర్ దగ్గరకు వచ్చాను. నా మైండ్లో 2 days నుంచి ఆలోచించి ఒక ఇంట్రో టైప్ ఒకటి ఆలోచించాను. అంటే ప్రతి వీడియోకి 30 వీడియోస్ కూడా ఒక ఇంట్రో టైప్, ఒక 3 to 5 seconds ఒక ఇంట్రో టైప్. అంటే ఒక బ్రాండ్కి లోగో ఎంత ఇంపార్టెంటో అలాగే ఈ వీడియోస్కి ఇంట్రో అంత ఇంపార్టెంట్ అనిపించి మొత్తం ఐడియాలజీతో, నాకున్న ఐడియాలజీని మన బ్రోతో చెప్తే బ్రో కూడా మంచిగా ఉంది అని చెప్పి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేద్దాం ఇది అని. చాలా నాకున్న ఐడియాలజీ నా థాట్స్లో అయితే, నా థాట్స్ నుంచి ఎప్పుడు నేను చూసినవంటే నా థాట్స్ నుంచి 30% డౌన్ అయిపోతుంది. నేను ఎంత పర్ఫెక్ట్గా ఆలోచించినా అక్కడ డౌన్ అవుతుంది. ఎడిటింగ్కి వచ్చేసరికి నేను అప్లోడ్ చేసే లోపు ఇంకా తగ్గిపోతుంది. స్క్రిప్ట్ ఎడిటింగ్ అలాగా 20%, 10% అలా తగ్గుతూ వస్తుంది. కానీ ఫస్ట్ టైం ఇంత పర్ఫెక్ట్ నా మైండ్స్లో ఉన్నది అలా ఇంకా బెటర్గా వస్తుంది. బ్యాక్ సైడ్ మీరు కూడా చూడండి. ఎడిటింగ్ అంతా కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను మెయిన్ ఏదైతే అనుకున్నానో అది ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా మిగతాది జరుగుతుంది. 5 seconds వీడియో కోసం దగ్గర నియర్లీ ఆల్రెడీ 4 hours నుండి చేస్తూ ఉంటే మెయిన్ బిట్ వచ్చింది. ఇంకా చిన్నది స్క్రోల్ అవుతుంది. నెక్స్ట్ దట్స్ అబౌట్ ద డే. నెక్స్ట్ 30 days 30 videos మంచి కంటెంట్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని చూడండి. స్టే ట్యూన్. బై.